తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పలు ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడం, కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో ఇంధన సమస్య ఎక్కువగా ఉంది. కొన్ని బంకుల్లో రద్దీని తగ్గించడానికి ఒక వాహనానికి కేవలం 200 రూపాయల పెట్రోల్ మాత్రమే పోయటం, బాటిల్ లేదా క్యాన్లో ఇవ్వకపోవటం వంటి ఆంక్షలు విధించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్టాక్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన ప్రకారం ఇప్పటికే అదనపు స్టాక్ విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయానికి అన్ని బంకులకు కొత్త స్టాక్ చేరుకునే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటు తెలంగాణలో కూడా అక్కడక్కడ రద్దీ కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ తగినంత స్టాక్ ఉందని స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని నమ్మి పానిక్ బయింగ్ కావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా బంకులకు వాహనదారులు రావడంతో డిమాండ్ సాధారణ కంటే 2 నుంచి 3 రెట్లు పెరిగింది. సరఫరా గొలుసు ఇబ్బందులు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, రవాణాలో జాప్యం జరగడం కొంత ప్రభావం చూపింది. ఆయిల్ కంపెనీల డిపోల నుండి బంకులకు ట్యాంకర్లు చేరుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది.